యాదగిరిగుట్ట కొండపైన డార్మెటరీ హాల్ ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఎల్లయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వారి కొండపై సుమారు 1000 మంది భక్తులు నిద్రించే సౌకర్యాన్ని అధికారులు కల్పించారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధార్మిక సాహిత్య సభలను ఆయన ప్రారంభించారు. శ్రీకృష్ణ అలంకార సేవలో ఎమ్మెల్యే ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి ఈవో అధికారులు పాల్గొన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 90 రోజులని 50 రూపాయలు పూర్వం నేస్తామని గతంలో మాటిచ్చి అంచెలంచెలుగా ఇప్పటికే గత సాంప్రదాయబద్ధంగా ఒక 5 పనులను ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసినాం. మొదటగా ఆటోలను కొండపైకి ఎక్కించి భక్తులకు ఇబ్బంది లేకుండా కొండ మీద ఉన్నటువంటి వాళ్ళకు జీవనోపాధి కల్పించుకుంటూ భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా ఆటో కార్మికులకు అసౌకర్యం లేకుండా ఆటోలను అనుమతించడం జరిగింది. రెండవది కొబ్బరికాయలు కూడా ప్రతి భక్తుడు మొక్కు తెచ్చుకునే విధంగా అది కూడా స్టార్ట్ చేసినాం. మూడవదిగా సనాతన ధర్మం ప్రతి ఒక్కరూ కొండపైన స్వామివారి సన్నిధిలో నిద్ర చేసే విధంగా ఈ రోజు డార్మెటరీలతో పాటు వేసవిలో ప్రతి ఒక్కరు కూడా చలువ పందిరి కిందనే దర్శనం చేసుకుని చలువ పందిరి కిందనే క్యూలో వెళ్లి దర్శనం చేసుకునే విధంగా ఇలా 66 లక్షలతోటి క్యూ కాంప్లెక్స్ సంబంధించి చలువ పందిరికి సంబంధించి